హాయ్ అండి. నేను మీ తేజశ్రీ. వెల్కమ్ టు తేజ స్క్వేర్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుంటూరు స్పెషల్ అండి, వంకాయ ఉల్లికారం అండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం వంకాయలన్నిటినీ శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. ఇంకొక గిన్నెలో వాటర్ తీసుకుని చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా వంకాయల్ని చూపిస్తున్న విధంగా ఒక ఘాటు పెట్టుకుని ఆ వాటర్లో వేసేయండి. ఇదైతే అస్సలు చేయటం రాని వాళ్ళు చేసినా కానీ చాలా బాగా వస్తుందండి. నేనైతే ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను. నాకు చాలా బాగా వచ్చింది. అందుకే వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డల్ని తీసుకుని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇంకా కరివేపాకు, 4 వెల్లిపాయలు, ఇంకా చెంచాడు జీలకర్ర, 1.5 చెంచా ఉప్పు, 3 చెంచాల కారం, చిటికెడు పసుపు వేసుకుంటున్నానండి. ఉప్పు కారం అనేది మీ ఆప్షన్, మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా మిక్సీ చేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలోకి ఈ ఉల్లికారాన్ని పెట్టుకోవాలండి. ఇలా అన్నిట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఈలోపు స్టవ్ మీద కళాయి పెట్టి ఒక 2-3 చెంచాల నూనె వేసుకుని నూనె వేడయిన తర్వాత ఈ వంకాయలన్నిటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకుని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవటమే అండి. ఇలా ఒక 2-3 నిమిషాలు అయ్యాక ఒకసారి మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇవంతా కంప్లీట్గా మగ్గాలి. మగ్గిన తర్వాత ముందుగా పేస్ట్ పెట్టుకున్న ఉల్లికారం ఉంటుంది కదండి, అది కొంచెం ఎక్కువనే చేసుకోండి. అది ఇందులో వేసుకుని కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఒక 2 సెకండ్లు మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అండి. అంతే అండి, మన వంకాయ ఉల్లికారం అయితే రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి.